నమస్కారం. తెలుగు గంగా న్యూస్ కి స్వాగతం. దేశభక్తి ప్రజాతంత్ర సంఘం పీడీఎం రాష్ట్ర ప్రెసిడెంట్ కామ్రేడ్ మేషక్ క్రాంతి కుమార్ మరణం సమాజ శ్రేయస్సుకే తీరని లోటు అని ప్రజా సంఘాలతో మమేకమై నాయకత్వ స్థాయిలో ముందుండి ఎన్నో సమాజ సమస్యల పరిష్కారానికి వెన్నుదన్నుగా నిలిచిన ఆయన శరీరాన్ని ఎన్ఆర్ఐ హాస్పిటల్ కి తన భౌతిక కాయాన్ని దానమిచ్చారు. మిత్రులారా, ఒక చిన్న విషయం ఏంటంటే, ముందుగా వాళ్ళ మేషక్ గారి బంధువులందరూ కూడా వాళ్ళ పిల్లలు, మగపిల్లలు ఆడపిల్లలు ఇటు రావాల్సి కోరుతున్నాం. ఒకసారి ఆశయాలను కొనసాగిస్తాం, మేషక్ ఆశయాలను కొనసాగిస్తాం, మేషక్ ఆశయాలను. వీళ్ళిద్దరూ వాళ్ళ మగపిల్లలిద్దరు ఇంజనీర్లు. ఈ పాప కల్పన అడ్వకేటు, అలాగే మిగతా వీళ్ళిద్దరూ కూడా గృహిణులు. వాళ్ళ తండ్రి నుంచి విపరీతమైనటువంటి ప్రేమ అనురాగాలు పొందారు. మిత్రులారా, ఇక్కడ మీ ప్రాంతంలో తిరిగే మేషక్, ఆయన ఉద్యమంలో మరో పేరుంది క్రాంతి కుమార్, నలకుర్తి క్రాంతి కుమార్. మనకు తెలిసిన మేషక్ ఇక్కడ చిన్న చిన్న పనులు చేశాడని మనకు తెలుసు. చెప్పుల కార్మికుల గురించి నిరంతరం శ్రమించాడు. వాళ్ళ కోసం హైకోర్టుకి వెళ్ళడానికి నిత్యం నన్ను పోరాడి పంపించేవాడు. మిగతా చాలా విషయాల్లో కూడా మనకు తెలిసి చెప్పు కార్మికులే కాదు, ఈ దేశంలో క్రిస్టియన్ల మీద దాడి జరిగినప్పుడు ఇక్కడ బలమైన ఫోర్స్గా ఉన్నటువంటి మోడీకి వ్యతిరేకంగా నిలబడిన ధీరుడు అతను. అనేక చోట్ల అమెరికా సామ్రాజ్యవాదం వల్ల మనం నష్టపోతున్నప్పుడు ఆ దేశాన్ని నిలదీసిన ధీరుడు అతను. ఒక్క విషయంలో కాదు, ఒక్క దళితుల విషయంలో కాదు, గిరిజనుల్ని చంపేస్తున్నప్పుడు అడవిలో గిరిజనుల కోసం నిలబడి గొంతెత్తిన అతను. ఒక్క విషయంలో కాదు, ఒక్క ఆస్పెక్ట్లో కాదు, ప్రతి అంశంలో కూడా ఆయన తనదే ముద్రేశాడు. తన కోసం నిలబడ్డాడు, తన ప్రజల కోసం నిలబడ్డాడు. ప్రజల కోసం నిలబడ్డమే చివరి వరకు ప్రాణం ఇచ్చాడు. మీకు తెలుసు, ఆయన ఒకప్పుడు చాలామంది కార్మికులతో నడిపాడు. చివరికి ఆయన ఒక్క కార్మికుడు, ఆయనే కార్మికుడిగా మిగిలిపోయాడు. మనిషికి రెండు జీవితాలు ఉంటాయి, ఒకటి సామాజిక జీవితం, మరొకటి వ్యక్తిగత జీవితం. సామాజిక జీవితం కోసం ఆయన తన వ్యక్తిగత జీవితం కూడా తగ్గించుకున్నాడు. కాబట్టి ఆ ఒక్క కార్మికుడిగా మారిపోయాడు. ఎవరి కోసం కాదు, తన కుటుంబం కోసం కాదు, మొత్తం సమాజం కోసం, సమాజంలో జరుగుతున్న సమస్త అన్యాయాలకి వ్యతిరేకంగా నిలబడడం కోసం ఆదాయం పోయినా సరే నిలబడి, ఆరోగ్యం పోయిన చివరి వరకు పనిచేస్తూనే ఉన్నాడు. నిజంగా ఆయనకి నివాళంటే మనకి ప్రతి నిమిషం ఎక్కడ అన్యాయం జరిగినా మీరు కూడా కనీసం పక్కన వాడుతున్న ఇది తప్పు అనండి. ఈ ప్రపంచంలో తప్పు అనేవాళ్ళు లేకపోబట్టే తప్పులు పెరిగిపోతున్నాయి. పక్కవాడుతున్న నలుగురితోనే తప్పు అని చెప్పండి. అదే ఆయనకి ఇచ్చే నిజమైన నివాళి. మనం అందరం కూడా ఆయన గుర్తుంచుకొని మనం నిలబడదాం. జోహార్ కామ్రేడ్ అమర్, జోహార్ కామ్రేడ్ మేషక్, జోహార్ కామ్రేడ్ మేషక్. అలాగే గౌరవనీయులైన పెద్దలు నలుకుర్తి క్రాంతి కుమార్ గారు, మేషక్ గారికి సిపిఎం విజయవాడ పశ్చిమ నగర కమిటీ తరఫున సంతాపం తెలియజేస్తాం. మంచి మనిషి, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని కోరుకునే వ్యక్తి. చర్మ కార్మికుల సమస్యల మీద విజయవాడ నగరంలో మరి మన హనుమంతుల గ్రంథాలయం ఎదురుగా అక్కడ అందరికీ ప్రత్యేకంగా శిక్షణా కేంద్రం ఏర్పాటు చేయాలని ఎంతో పరితపించి అనేకసార్లు విజయవాడ కార్పొరేషన్లో నేను మొదటిసారి కార్పొరేటర్గా ఉన్నప్పటి నుంచి పదే ఆ కేంద్రాన్ని సాధించేదానికి ఎంతో కృషి చేశారు. అలాగే వామపక్షాలని మరి ముందుకు తీసుకెళ్లే దాంట్లో, కార్మికుల ఐక్యతని కోరుకునే దాంట్లో
సామాజిక న్యాయం కోసం నిలబడే దాంట్లో మిషక్ గారు ఎనలేని కృషి చేశారు. ఆరోగ్యం ఇబ్బందులు ఎదుర్కొన్న మరి డోలాస్ నగర్ నుంచి మన సిఎస్ఐ మన వించిపేట ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కార్మిక సోదరులకి వారి కుటుంబాలకి ఏది ఇబ్బంది జరిగినా కానీ వచ్చి అందరినీ పరామర్శిస్తూ నేనున్నానని ధైర్యం ఇస్తూ మరి అనారోగ్యంతో మన నుంచి దూరం అవడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఈ సందర్భంగా మిషక్ గారి యొక్క ఆశయాలు సాధించే దాంట్లో మేము కూడా కృషి చేస్తామని తెలియజేస్తూ వారి కుటుంబ సభ్యులకి బంధుమిత్రులకి శ్రేయోభిలాషులందరికీ కూడా సానుభూతిని తెలియజేస్తూ మరొకసారి జోహార్ మిషక్ గారికి, జోహార్ మిషక్ గారికి, కార్మిక నేత మిషక్ గారికి, ప్రజానాయకులు మిషక్ గారికి. తర్వాత అనేక సమస్యల మీద ఇంకా అనేక వాటి మీద కూడా ఆయన పోరాటం చేశాడు. ఆయన చేసినవన్నీ కూడా ఇక్కడ మీ అందరికీ కూడా ఆయన సుపరిచితుడు. ఆయన ఉద్యమంలోనే ఉన్నాడు. ఆయన చివరి వరకు కూడా ఆయన అనారోగ్యంతో కూడా ఉన్నాడు. వాళ్ళ పిల్లలు వాళ్ళు కూడా లాయర్లుగా ఉండి వాళ్ళందరూ కూడా సమాజంలో పనిచేస్తున్నారు. అటువంటి మిషక్ ఈరోజు మనకి లేరు. కాబట్టి మిషక్కి జోహార్ మిషక్, జోహార్ క్రాంతి కుమార్. మన సీనియర్ అడ్వకేట్ అయినటువంటి పిచ్చుకల శ్రీనివాసరావు ధన్యవాదాలు. ఇప్పుడు సంఘస్థులు పేట పెద్దలైనటువంటి పేట రాజశేఖర్ గారు ఆయన అనుభవంతో 2 మాటలు చెప్తారు. పేట రాజశేఖర్ గారు ఎక్కడ ఉన్నారు? కామ్రేడ్ క్రాంతి కుమార్ గారు అలియాస్ మిషక్ గారు ప్రజాోద్యమాల్లో ఆయన కీలకమైన పాత్ర పోషించడమే కాకుండా మరీ ముఖ్యంగా ఈ వించిపేట ఈ పరిసర ప్రాంతంలో సామాజిక స్పృహ కోసం, అలాగే వించిపేట దళితుల యొక్క హక్కుల కోసం, వారి యొక్క జీవన స్థితిగతుల్లో మార్పులు తీసుకురావాలనేటువంటి దశలో అతను చెప్పులు పని చేసుకుంటూ కూడా ఎటువంటి దురలవాట్లని దగ్గర రానికుండా దురలవాట్లతో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చేర్చి వారిలో మార్పు తీసుకొచ్చి వాళ్ళ జీవన విధానంలో సమూలమైన మార్పు తెచ్చి ఈరోజు కూడా మిషక్ గారి ఆధ్వర్యంలో పెరిగినటువంటి, అట్లాగే ఆయనతో సహచర్యం చేసుకున్నటువంటి వారందరూ కూడా దురలవాట్లకి దూరంగా ఉంటూ కుటుంబ బాధ్యతలను పోషిస్తూ జీవింపజేసినటువంటి మిషక్ గారు మన మధ్య లేకపోవటం బాధాకరం. అయినా కూడా అటువంటి మిషక్ గారి యొక్క సేవల్ని కొనియాడుతూ మిషక్ గారి యొక్క ఆదర్శాలే కానీ ఆయన ఆలోచన విధానాలనే కానీ కొనసాగించేందుకు ఈ సంఘం కూడా ప్రయత్నం చేయాలని ఈ గణేష్ గారికి, విచ్చేసినటువంటి అన్ని పక్షాల నాయకులకి, స్థానిక ప్రజలకు అందరూ కూడా మరి మిషక్ గారి తరఫున సంఘీభావం తెలియజేస్తూ వారి కుటుంబం కూడా దేవుడు ఆశీర్వదించాలని, వారికి మెండంత అండగా ఉండాలని, మీ కుటుంబ ప్రార్థనలో కూడా ఆ కుటుంబాన్ని జ్ఞప్తికి తెచ్చుకోమని చెప్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తారు. ఇద్దరు చెప్పుల కార్మికుల్లో పెట్టుబడులు పెట్టి కార్మికులు ఎంతో డెవలప్ చేయాలని ఆశపడ్డారు. కానీ ఆయన లేరు ప్రజెంట్. ఇప్పుడు వారసుడిగా ఉన్నటువంటి యువజన నాయకుడు పేటెట్ రాజారావు గారు 2 నిమిషాలు. అలాగే ఇప్పుడు ఏఎస్ రామప్రసాద్ గారు అడ్వకేట్ గారు 2 నిమిషాలు మాట్లాడుతుంది కూర్చున్నారు. అడ్వకేట్ గారు ఏఎస్ రామప్రసాద్ గారు రావాల్సిందిగా కూర్చున్నారు. గతంలో నేను కూడా వించిపేటలోనే ఉండేవాడిని. మేము పౌరహక్కుల సంఘంలో పనిచేస్తున్నప్పుడు కూడా ఆయన అంతమంది ఏఐపిఆర్ఎఫ్ ఇట్లాగా ఒక చుక్కల కార్మికుడిగా కాకుండానే ఇట్లా ప్రజా ఉద్యమాలతో పనిచేసినప్పుడు దాదాపు 3 దశాబ్దాలతో మాకు పనిచేశాడు. ఇట్లా ఆయన అనారోగ్యంగా చనిపోవడం ప్రజా ఉద్యమాలకి తీరని లోటు. ఆయన పీడిఎం అధ్యక్షుడిగా ఉంటూ ఈరోజు మరణించారు. ఆయన కుటుంబానికి సంతాపం పౌరహక్కుల సంఘం తెలియజేస్తుంది. ఆయన ఏ ఆశయాల కోసం అయితే పనిచేశారో ఆ ఆశయాలు ముందుకు తీసుకెళ్ళిపోవడంలో పౌరహక్కుల సంఘం కూడా పాత్ర వేస్తుందని చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చింది. అలాగే ఆశయాల సాధనలోనా అలసి నిదురపోతీవన్నా, అన్నవో మెషక్కన్నా అందుకో జోహార్లన్నా, ఆశయాల సాధనలోనా అలసి నిదురపోతీవన్నా.
జన్మకారుడయ్యి నీవు చెమట చిలిమి చేసినావు, కార్మికుల కష్టాలును కళ్ళ ముందు చూపినావు, పోరుబాట పట్టి నీవు పొలికేక పెట్టినావు, పోరుబాట పట్టి నీవు పొలికేక పెట్టినావు, చర్మకార్ల సంఘంలోన సమరమయ్యి సాగినావు, చర్మకార్ల సంఘంలోన సమరమయ్యి సాగినావు. అన్నవో మెషకన్నా అందుకో జోహార్లన్నా, ఆశయాల సాధనలోన అలసి నిద్రపోతీవన్నా, ఆశయాల సాధనలోన అలసి నిద్రపోతీవన్నా. పీడితుల బాధలు పోయే పిడికిలెత్తి పోరినావు, ఏఎఫ్ఆర్ సంఘంలోన ఎదిగిన మొక్కవు నీవు, రాజహింస ఆపాలంటూ రణం చేయ కదిలినావు, రాజహింస ఆపాలంటూ రణం చేయ కదిలినావు, రాజహింస ఆపాలంటూ రణం చేయ కదిలినావు, దేశభక్త ప్రజాతంత్ర ఉద్యమంలో చేరినావు, దేశభక్త ప్రజాతంత్ర ఉద్యమంలో చేరినావు. అన్నవో మెషకన్నా అందుకో జోహార్లన్నా, ఆశయాల సాధనలోన అలసి నిద్రపోతీవన్నా, ఆశయాల సాధనలోన అలసి నిద్రపోతీవన్నా. సామ్రాజ్యవాదం పైన సమరమయ్యి సాగినావు, సామ్రాజ్యవాదం పైన సమరమయ్యి సాగినావు, భగత్ సింగ్ బాటల్లోన బరిగేసి నిలిచినావు, భగత్ సింగ్ బాటలోన బరిగేసి నిలిచినావు, నిర్బంధాల నిప్పుల కొలిమిలో ఇబ్బందులనెదిరించావు, నిర్బంధాల నిప్పుల కొలిమిలో యుద్ధములు ఎదిరించావు, ఉద్యమాలకు పిరిపోసి ఊపిరొదిలిపోయినావు, ఉద్యమాలకు పిరిపోసి ఊపిరొదిలిపోయినావు. అన్నవో మెషకన్నా అందుకో జోహార్లన్నా, ఆశయాల సాధనలోన అలసి నిద్రపోతీవన్నా, ఆశయాల సాధనలోన అలసి నిద్రపోతీవన్నా.